అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దర్సె హదీస్ రియాదుస్ సాలిహీన్‌లో 81 హదీసులు పూర్తి చేసుకున్నాం. 82వ నంబర్ హదీస్ చూద్దాం. ఈ హదీస్‌లో ప్రత్యేకంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటి నుండి బయలుదేరినప్పుడు అల్లాహ్ మీద నమ్మకానికి సంబంధించి ఎటువంటి ప్రార్థన చేయాలి, ఎటువంటి దుఆ చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్పించడం జరిగింది. ఆ దుఆ ఏమిటి అంటే బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ అల్లాహుమ్మ ఇన్ని అఊజు బిక అన్ అదిల్ల ఔ ఉదల్ల ఔ అజిల్ల ఔ ఉజల్ల ఔ అజ్లిమ ఔ ఉజ్లమ ఔ అజ్హల ఔ యుజ్హల అలయ్య. దీని అర్థం ఏమిటంటే బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లా. బిస్మిల్లా అంటే అల్లా పేరుతో, తవక్కల్తు అలల్లా అంటే అల్లా మీద నమ్మకంతో, అల్లా మీద భరోసాతో నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి. అల్లాహుమ్మ ఇన్ని అఊజు బిక, ఓ అల్లా నేను నీ యొక్క శరణ్ను వేడుకుంటున్నాను. దేని నుంచి వేడుకుంటున్నాను అంటే ఔ అదిల్ల ఔ ఉదల్ల అంటే నేను స్వయంగా గుమ్రా అవ్వడం నుండి, అంటే నేను మార్గం తప్పిపోవడం నుండి, మరియు నేను ఇంకొకరిని మార్గం తప్పించడం నుండి, ఈ రెండు విషయాల నుంచి కూడా నేను నీ యొక్క శరణు వేడుకుంటున్నాను. చాలా గొప్ప మాటలు ఇవి. నేను గుమ్రా అవ్వకూడదు, నా వల్ల ఇంకోరు గుమ్రా అవ్వకూడదు. నేను మార్గభ్రష్టత్వానికి గురి కాకూడదు, నా వల్ల ఇంకోరు మార్గభ్రష్టత్వానికి గురి కాకూడదు. ఇది ప్రత్యేకించి మతపరంగా బోధనలు చేసే వాళ్ళు తప్పకుండా దీన్ని పాటించాలి. ఔ అజిల్లా ఔ ఉజల్లా అంటే నేను స్వయంగా ఫిసల్నా అంటారు, అంటే జారిపోవడం, అంటే మార్గం నుంచి తప్పిపోవడం. నేను స్వయంగా మార్గం నుంచి తప్పిపోవడం నుంచి కానీ, లేదా నా వల్ల ఇంకొకరు మార్గం నుంచి తప్పిపోవడం నుంచి నేను నీ యొక్క శరణు వేడుకుంటున్నాను అని. ఔ అజ్లిమ ఔ ఉజ్లమ నేను ఎవరిని బాధించకోకుండా, జులుం చేయకోకుండా, నేను ఎవరిని బాధించకూడదు, వాళ్ళ బాధకు నేను గురి కాకూడదు అని నేను శరణు వేడుకుంటున్నాను. అదేవిధంగా ఔ అజ్హల ఔ యుజ్హల వల్ల అజ్ఞానం వ్యాపించడం కానీ, లేదా అజ్ఞానం యొక్క బారిన నేను పడుకోకుండా నీ యొక్క శరణు వేడుకుంటున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేడుకోవడం జరిగింది. చాలా చక్కటి దుఆ. మొదటిది అల్లా మీద భరోసా. అల్లా పేరుతో మనం ఇంటి నుంచి బయలుదేరుతాం. మొట్టమొదటి పదం వచ్చేసి ఇందులో నేను గుమ్రా అవ్వకూడదు, నా వల్ల ఎవరు గుమ్రా అవ్వకూడదు. నేను దారి తప్పకూడదు, నా వల్ల ఎవరు దారి తప్పకూడదు. దౌర్జన్యం అనేది నేను చేయకూడదు, నా మీద ఎవరు దౌర్జన్యం చేయకూడదు. మరియు అదేవిధంగా నేను అజ్ఞానానికి గురి కాకూడదు, నా వల్ల ఎవరు అజ్ఞానంలో పడకూడదు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీటి నుండి అల్లా యొక్క శరణు వేడుకోవడం జరిగింది. మనం కూడా ఈ యొక్క దుఆను తప్పకుండా చేసుకోవాలి. లేదా ఈ యొక్క అర్థాన్నైనా మనం కనీసం మనసులో పఠించుకొని బయలుదేరితే బాగుంటుంది.